కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. దీనిలో భాగంగా నేడు 103 ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లు ఉండగా వాటిలో బేగంపేట్, వరంగల్తో పాటు కరీంనగర్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి హనుమాన్ల సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, కరీంనగర్ రైల్వే స్టేషన్ కు సంబంధించి ప్రారంభం కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్రమ్ పాషా, దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ప్రారంభించే కార్యక్రమానికి ఈ తెలంగాణలో 3 ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి బేగంపేట, వరంగల్తో పాటు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉంది. అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. పూర్తిగా స్టేషన్ అంతా కూడా రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. మరో పక్క చూసుకుంటే స్టేజ్, ఒక ప్రత్యేకమైన స్టేజ్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ప్రారంభోత్సవాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎల్ఈడి స్క్రీన్ లో కనిపించే విధంగా ప్రతి ఒక్క స్లాట్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఇటు ఎస్కలేటర్లు కావచ్చు, ఎంట్రన్స్ వద్ద కావచ్చు, లోపల కావచ్చు, అన్ని కూడా రంగురంగుల పూలతో అందంగా అలంకరించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసము ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిఆర్పిఎఫ్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కూడా ఇక్కడ పారగాస్తున్నారు. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కరీంనగర్కి సంబంధించిన ఏవైతే ఆధునీకరించిన రైల్వే స్టేషన్ సంబంధించిన రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నారు. సంపత్, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నారో, అయితే దేశవ్యాప్తంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి ఉండగా కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇద్దరు కలిసి పాల్గొనడం జరుగుతుంది. వీరితో పాటు సికింద్రాబాద్ సంబంధించిన ఉన్నత స్థాయి రైల్వే అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే గతంలో ఇప్పటికే చూసుకుంటే ఈ రైల్వే స్టేషన్ సంబంధించిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రితో పాటు వివిధ స్థాయిలకు చెందిన ఉన్నత స్థాయి రైల్వే అధికారులు ఇక్కడికి విచ్చేసి అన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. ధన్యవాదాలు సంపత్.